హలో ఫుడ్ బడీస్, హిందీలో ఒక కొటేషన్ ఉంది, కల్ కరేసో కామ్ ఆజ్ కరేసో అబ్. దీనికి మీనింగ్ ఏంటంటే ఎప్పటి పని అప్పుడు క్లోజ్ చేసుకోవడం మంచిది అని. ఈ కొటేషన్ ఎందుకు చెప్పాను కాసేపట్లో మీకే అర్థమవుతుంది, వీడియో చివరి దాకా చూడండి. జనవరి 25న ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒక మెసేజ్ వచ్చింది. మాయాబజార్ దగ్గర మాల్పూరి కోవా బండి ఉండిద్ది, సూపర్ అంటే సూపర్ ఉంటే టేస్ట్, ఒకసారి వెళ్ళి రివ్యూ ఇవ్వండి అన్నారు. నాకైతే ఆ తర్వాత వెళ్ళడానికి కుదరలేదు. ఈ మంత్ అంటే ఫిబ్రవరి 20న అక్కడికి విజిట్ చేశాను. ఆ రోజు అయితే స్టాల్ క్లోజ్ చేసి ఉంది. రీజన్ ఏంటి అని అడిగితే ఎవరైతే ఆ మాల్పూరి తయారు చేసి ఆయన ఉన్నారో ఆయన చనిపోయారు అని అన్నారు. వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో వాళ్ళకి రిప్లై ఇచ్చాను. రివ్యూ ఇవ్వడానికి వచ్చాను కానీ స్టాల్ క్లోజ్ చేసి ఉంది అని చెప్పి మెసేజ్ పెట్టాను. వాళ్ళు ఇచ్చిన రిప్లైకి లిటరల్ గా నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే ఆయన మా ఫాదరే, హార్ట్ అటాక్ వచ్చి ఈ మంత్ 5th చనిపోయారు అని అన్నారు. 24th నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, ఆ టైంలో రండి అంటే వెళ్ళాను. ఆల్మోస్ట్ 20 years నుండి సేమ్ లొకేషన్ లో వీళ్ళు మాల్పూరి అయితే అమ్ముతున్నారు. వీళ్ళు తాటి బెల్లం అండ్ ఘీ యూస్ చేయడం వల్ల మాల్పూరి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ ఒక్కొక్క మాల్పూరి కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. మాల్పూరి తిరంగానే చాలా స్వీట్నెస్ ఉండడం వల్ల నేను కొద్దిగా బూందీ తిన్నాను. బూందీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ ఫుడ్ స్టాల్ లొకేషన్ వచ్చి మాయాబజార్ ఆర్చ్ ఉంది కదా, దాని పక్కనే ఉంటది. వీడియో ఫస్ట్ లో చెప్పినట్టు మేబీ కొన్ని రోజులు ముందు వచ్చి ఉంటే వాళ్ళ ఫాదర్ ని కలిసేవాడినేమో. అందుకే ఎప్పుడు పని అప్పుడు చేయాలి. ప్రెసెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తా షాప్ ని రన్ చేస్తున్నారు. కుదిరితే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.